కాసేపట్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇక్కడే ఉండి ఏర్పాట్లను ప్రవేశిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు మంత్రి గారు మరి చెప్పండి, ఈ సభ ద్వారా ఏం తెలుసుకున్నారు? సభ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ 3 సభలైన ఎన్నికల శంకరావం కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సీఎం అయిన తర్వాత తొలి పర్యటన ఇంద్రవెల్లి పెట్టుకున్నాడు. అక్కడ దాదాపుగా 50,000 మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. మొన్న ఆదిలాబాద్లో కూడా మరి 3 నియోజకవర్గాలతో పెట్టినాం. ఈరోజు 2 నియోజకవర్గాల ప్రజలతోటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ప్రజలలో మంచి ఉత్సాహం, నమ్మకం, విశ్వాసం కలిగింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఒకే ఎమ్మెల్యే గెలిచిండ్రు, వెడం బొజ్జు గారు. ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతుకగా ప్రజల మనిషిగా ఉన్నటువంటి ఒక సామాన్యురాలు, ఒక టీచర్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఒక ఆడకూతురుకు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలలో మంచి ఉత్సాహం ఉంది, నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఫైనల్గా చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో పోలిస్తే మనం 3వ స్థానంలో ఉంది ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ. ఇవి అన్నింటిని అధిగమించి ప్రస్తుతం గెలుపు తీరం చేరే అవకాశం ఉందని భావిస్తున్నారా? నమ్మకం ఉందా? పోయినసారి చాలామంది లీడర్లు టీఆర్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు మా పార్టీలో బలమైన లీడర్లను తీసుకున్నాము. వీక్ ఉన్న కాడల్లో మేము బలోపేతమైనాము. రాష్ట్రంలో అధికారంలో కూడా ఉన్నాము. ప్రజలకు కూడా కొన్ని పథకాలు అందినాయి. ఇంకా మిగతా పథకాలు కూడా కావాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి ఇవాళ బీజేపీ వచ్చాక ఆ చట్టాన్ని తూట్లు పొడిచి మరి వేతనాలు కూడా పూర్తి స్థాయిలో వస్తలేవు. కాంగ్రెస్ వస్తే 400 పెంచుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు, అంగన్వాడీ సెంటర్లు, ఆశా వర్కర్లు ఇవన్నీ కూడా ధరల అదుపులో ఉన్నాయి. మరి రైతులకు సానుకూల రైతు రుణమాఫీ ఏకకాలంలో దేశవ్యాప్తంగా చేసినాం. ఇవన్నీ జరగాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలను కాపాడుతుంది తప్ప కష్టజీవులను కాపాడతలేదు. ఈ విషయాన్ని మేము చెప్తున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ ఛానల్ కూడా 10 ఏళ్ళల్లా బీజేపీ వాళ్ళు గల్లీలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని రోడ్లు వేసారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. నేను చెప్తా, కాంగ్రెస్ కడెం ప్రాజెక్టు కట్టింది, ఎస్ఆర్ఎస్పీ కట్టింది, మరి శ్రీశైలం కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది. ఇక్కడ కూడా అనేకం కొమరంభీము తర్వాత ప్రాణహిత చేవల తెస్తే కేసీఆర్ పట్టుకోపోయాడు. మరి బీజేపీ ఏం చేసింది కేంద్రంలో 10 ఏళ్లలో ఒక్కటన్నా చూపించారు. బీజేపీ మన ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రజలందరి దగ్గర వాస్తవానికి ధరలు పెంచి దోస్తులకు పెడుతున్నారు. జిఎస్టీల పేరుతోటి అక్షింతల మనకిచ్చిరు, మన దగ్గర చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టారు. సంతోషం. మరి అక్కడ కట్టాలన్నటువంటి ఆలోచన మరి భద్రాచలం కోసం ఒక కోటి రూపాయలన్నా కేటాయించద్దా? మరి భద్రాచలం రాముని ఎందుకు వాళ్ళు పూజించారు అంటే కేవలం మోడీ గారు ఉన్న కాడనే గొప్ప, మిగతా వాళ్ళు ఉంటే తక్కువనా? ఈ పెత్తనం ఏంది? ఈగోయిజం ఏంది? కాబట్టి ప్రజలారా, అక్షింతలు మనకిచ్చిర్రు, నిధులు మాత్రం వాళ్ళు మన దగ్గర నుంచే తీసుకుపోయారు, మనకేమి ఇయ్యలే. కాబట్టి మనకు నిధులు ఇచ్చే గవర్నమెంటు పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. దయచేసి రాహుల్ గాంధీ గారు పేదల నాయకుడు, ప్రజల నాయకుడు, పోరాట యోధుడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరుతాం. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సభను అత్యంత పరిశ్రమ తీసుకుంది. ఈ సభ ద్వారా ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా ఇన్ఛార్జ్ మంది చెప్తున్నారు. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా జన సమీక్ష జరుపుతుంది. పెద్ద సంఖ్యలో ఇప్పటికీ జనాలు తరలి వచ్చారు. ఇది ఇక్కడ శ్రీనివాస్ ఆదిలాబాద్.